ఏఎంహెచ్, ఏఎఫ్సి. ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్, ఏఎఫ్సి అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. ఒకటి రక్తం టెస్ట్, ఇంకొకటి స్కాన్ చేసిన తర్వాత స్కాన్ లో కనిపించే విషయము. సో ఇవి రెండు దేనికి యూస్ చేస్తాము అంటే ఆడవారి శరీరంలో ఎన్ని అండాలు ఉన్నాయి అని తెలిపే టెస్ట్లు అండి ఇవి రెండు. ఏఎంహెచ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైకిల్, అంటే మీ నెలలో ఏ టైంలో అన్నా చేసుకోవచ్చు. సో నార్మల్గా దీని వాల్యూ 2 కంటే ఎక్కువ ఉండాలి. సో 2 కంటే తక్కువ ఉంది అంటే మీ అండాల సంఖ్య తగ్గిపోతుంది, మీరు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తుంది. 2 నుంచి 4 వరకు నార్మల్ ఓవేరియన్ రిజర్వ్, అంటే రిజర్వ్ నార్మల్ గా ఉంది. సో ప్రెగ్నెన్సీ కోసము న్యాచురల్ గా ప్రయత్నం చేయాలా లేదా అనేది మీ వయస్సు, దాంపత్య జీవితము, ఇంకా హార్మోన్ టెస్ట్లు బేస్ చేసుకొని మీకు డాక్టర్ అడ్వైస్ చేస్తారు. అదే 4 కంటే ఎక్కువ ఉంది అంటే అండాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎవరికి ఉంటుందండి అండాల సంఖ్య ఎక్కువగా? పీసీఓడి సమస్య. సో ఇక్కడ సంఖ్య ఎంత ఇంపార్టెంటో పీసీఓడి వాళ్ళలో అండాల క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ 2 బార్డర్స్, అంటే 2 కంటే తక్కువ, 4 కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇద్దరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మాకు అండాల సంఖ్య ఎక్కువగా ఉంది కదా, మేము ప్రెగ్నెన్సీ కోసము ఎప్పుడంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు కదా అనే ధీమాతో ఉండడం కంటే పీసీఓడిలో కూడా ప్రెగ్నెన్సీకి వచ్చే కష్టాలు, అంటే అండం రిలీజ్ అవ్వకుండా, పీరియడ్స్ ప్రొలాంగ్ అవ్వడము, అంటే 2-3 నెలలకు కూడా పీరియడ్ రాకపోవడము అనే సమస్యలు అండాల సంఖ్య ఎక్కువ ఉన్న వాళ్ళలో ఉంటుంది. అదే అండాల సంఖ్య తక్కువ ఉన్న వాళ్ళలో పీరియడ్ తొందరగా రావడము లేదా ప్రొలాంగ్ అవ్వడం. ఏఎంహెచ్ అనే వాల్యూ 2 కంటే తక్కువ, 4 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలానే ఏఎఫ్సి అంటే పీరియడ్ వచ్చిన తర్వాత 2వ రోజు కానీ 3వ రోజు కానీ ట్రాన్స్వెజైనల్ స్కాన్, అంటే మానం ద్వారా స్కాన్ చేసి అండాశయంలో ఎన్ని అండాలు ఉన్నాయి అని చెప్పి గైనకాలజిస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారండి. సో 2 సైడ్స్ కలిపి తక్కువలో తక్కువ 8 నుంచి 10 వరకు ఉండాలి. సో డే 2, డే 3 రోజు పీరియడ్ వచ్చిన 2వ రోజు కానీ 3వ రోజు కానీ స్కాన్ చేసినప్పుడు మీ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ ఎంత ఉన్నది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్.